హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, మనము ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రతిరోజు కూడా మోడల్ పేపర్స్ అంతేకాకుండా టాపిక్ వైజ్గా క్లాసెస్ అయితే చెప్తున్నామండి. మరి ఇటీవల జరుగుతున్నటువంటి కోర్టు ఉద్యోగాలకు పేపర్ అనేది చాలా డిఫికల్టీగా, అంతేకాకుండా కొత్త కొత్త టాపిక్స్ పైన ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అందులో ముఖ్యమైనటువంటి ఒక టాపిక్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పండుగలు, ఓకేనా, ముఖ్యమైన జాతరలు, దర్శనీయ ప్రదేశాలు, ఇవన్నీ కూడా అడుగుతున్నాడండి. మరి వీటిని దృష్టిలో పెట్టుకుని పథకాలు కూడా, ఆంధ్రప్రదేశ్ పథకాలు కూడా అడుగుతున్నాడు. మరి దానిపైన కూడా ఒక క్లాస్ అయితే చెప్పాను నిన్న. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో నిన్ననే చెప్పాను, నిన్న జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ దాంట్లోంచే ప్రశ్నలు అనేవి రావడం అయితే జరిగింది. ఓకే, సో మరి దీంట్లోంచి కూడా మనము తప్పనిసరిగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ పండుగలు మరియు జాతరలు, సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటి అంశం పైన. ఓకేనా. సో ముందుగా అభ్యర్థులకు అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. సో హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి టాప్ 25 మోడల్ పేపర్స్ అయితే రెడీ చేశామండి. సో మరి ఇది తీసుకున్న వారికి సో ఒక 300 ప్రశ్నలతో ఏపీ బైఫర్కేషన్, ఇది అసలు సిలబస్లో లేదు కానీ ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఒక 200 ప్రశ్నలతో ఏపీ పథకాలు, ప్రభుత్వ పథకాలు లేటెస్ట్ అయితే అందచేయడం జరుగుతుంది. మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్, లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకొని రాదు అనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్లో చేస్తే మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ. ఆంధ్రప్రదేశ్ పండుగలు మరియు జాతరలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగలు మరియు జాతరలు దాని ప్రత్యేక సంస్కృతి, ప్రజలు మరియు భాషను ప్రదర్శిస్తాయి. ఓకేనా. ఈ సంస్కృతి అనేవి, పండుగలు జాతరలు అనేవి ప్రజల యొక్క సంస్కృతిని మరియు యొక్క భాషని ప్రదర్శిస్తాయి. సాంస్కృతికంగా మరియు పౌరాణికంగా భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. చాలా ముఖ్యమైన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. పండుగల యొక్క పెద్ద స్పెక్ట్రమ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా సందర్శించబడే భారతీయ రాష్ట్రాలలో ఒకటి. ఈ వ్యాసంలో మేము ఆంధ్రప్రదేశ్ పండుగలు మరియు జాతరల గురించి చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని అయితే అందిస్తామండి. సో మనకు అన్ని పోటీ పరీక్షలకు, కోర్టు ఉద్యోగాలకే కాకుండా ప్రతి ఎగ్జామ్కి ఇవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ముందుగా చూసినట్లయితే పొంగల్ ఫెస్టివల్ అంటే సంక్రాంతి పండుగ చూద్దాం. పొంగల్ లేదా మకర సంక్రాంతి భారతదేశంలో దాదాపు ప్రతి ప్రాంతంలో జరుపుకుంటారు. ఇది భారతదేశంలోని ప్రసిద్ధ పంట పండుగలలో ఒకటి. ఓకేనా. సో మరి పంటలు కోతకొచ్చిన తర్వాత సంతోషంగా జరుపుకునేటువంటి పండుగలు భారతదేశంలో చాలా ఉంటాయి. అందులో ఈ సంక్రాంతి కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొంగల్ను ప్రత్యేకంగా జరుపుకుంటారు. పొంగల్ పండుగను వరుసగా 4 రోజులు జరుపుకుంటారండి. ఎన్ని రోజుల పండుగ అండి ఇది? 4. మొదటి రోజు పాత వస్తువులను కాల్చడానికి అంకితం చేస్తారు. దీన్ని భోగి పండుగ అంటారు. రెండవ రోజు పొంగల్, పెద్ద పండుగ అంటే సంక్రాంతి. ఇక్కడ ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు. మూడవ రోజు మట్టు పొంగల్ మరియు 4వ రోజు పండుగ కనుమ పండుగతో ముగుస్తుంది. పొంగల్ పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ని సందర్శించడానికి అత్యంత అనువైన సమయము జనవరి మధ్యలో ఉంటుంది. 2022లో జనవరి 14 నుంచి 17 వరకు పండుగ జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఒక చిన్న పట్టణం. ఇది పొంగల్ను ఉత్సాహంగా జరుపుకుంటుంది. మరి దీని సందర్భంగానే మనకు కోడి పంద్యాలని, సో వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొత్తం మీద. ఓకే, అతిపెద్ద పండుగ అండి సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ ఉగాది. ఓకేనా, షడ్రుచుల పండుగ అంటారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఉగాదిని గుడి పడ్వా అని కూడా పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో విస్తృతంగా జరుపుకునే పండుగ. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు హిందూ మతంలోని చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఉగాదిని జరుపుకుంటారు. ఏం క్యాలెండర్ ప్రకారం అండి? చంద్రమాన క్యాలెండర్ ప్రకారం. మరి పురాణ పోలి ఉన్న భక్ష్య వంటి పురాణ్
పోలి ఉన్న భక్ష వంటి రుచికరమైన స్వీట్లు తయారు చేస్తారు. ఓకే, భక్షాలు అని అంటారు కదండి, వాటిని అయితే తయారు చేస్తారు. స్వీట్లు కూడా తయారు చేసుకుంటారు. అరటి ఆకులతో దండం తయారు చేసి తలుపులకు వేలాడదీసే ధోరణిని ప్రజలు అనుసరిస్తారు. ప్రత్యేక పూజ ప్రార్థనలు అయితే నిర్వహిస్తారు ఈ సందర్భంగా. నెక్స్ట్ వన్, అలగు సేవాయ్ అనేటువంటి పండుగ అండి. ఎక్కడ నిర్వహిస్తారు ఏంటి అనేది చూద్దాము. అలగు సేవాయ్. అలగు సేవ అనేది దేవాంగ ప్రజల ప్రత్యేక ఆచార కార్యక్రమం. దేవతల పవిత్ర ఖడ్గం తీసుక్కో తాయే తెగడుకో తాయే తో పరాక్ తాలి పరక్ అంటూ తమను తాము గాయపరుచుకుంటారండి. ఈ యొక్క పండుగ సందర్భంగా తమను తాము గాయపరుచుకుంటారట. వారి పూర్వీకులు శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మన్ ఆరాధించడానికి ఈ పద్ధతిని అనుసరిస్తారు. నెక్స్ట్ మరి ఇలా అనుసరించి ఈ రోజుల్లో ఆ ప్రజల పద్ధతిని చౌడేశ్వర అమ్మన్ ఆవాహన చేస్తూ ఉంటారు. పాండారం అంటే పవిత్ర పసుపు మిశ్రమం అంటువ్యాధుల నుంచి రక్షించడానికి గాయాల మధ్య వర్తింపబడుతుంది. దేవాంగ మినహా ఇతర వ్యక్తులు పవిత్ర ఖడ్గాన్ని తాగడానికి మరియు ఆచారాన్ని నిర్వహించడానికి అనుమతించబడదు. దీనినే అలగు సేవ, కత్తి హక్కదు అని కూడా అంటారు. ఈ సాంప్రదాయాన్ని నిర్వహించే వ్యక్తిని వీర కుమార్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. చాలా చాలా ఇదేంటంటే యునిక్ ఫెస్టివల్గా మనమైతే చెప్పుకోవచ్చు. అలగు సేవ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దీన్ని అయితే నిర్వహిస్తూ ఉంటారు. నెక్స్ట్ అట్ల తద్దే చూద్దాం. అట్ల తద్దే అనేది ఆంధ్రప్రదేశ్లోని అవివాహిత అంటే మ్యారేజ్ కానటువంటి వారు మరియు వివాహిత అంటే వివాహమైన వారు వివాహిత హిందూ మహిళలు ఇద్దరు భర్తను పొందడం కోసం లేదా వారి భర్త ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం జరుపుకునే సాంప్రదాయ పండుగ. ఇది తెలుగు క్యాలెండర్ ప్రకారము ఆశ్వీయుజ మాసంలో పౌర్ణమి తర్వాత 3వ రాత్రి సంభవిస్తుంది. మరియు గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారము సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వస్తుంది. ఇది కార్వా చౌత్కి సమానమైన తెలుగు. దీనిని ఉత్తర భారత మహిళలు మరుసటి రోజు జరుపుకుంటారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ బాలోత్సవ్. ఏంటండి ఇది? బాలోత్సవ్ చూద్దాం. బాలోత్సవం అనేది తెలుగు పిల్లల కోసం భారతదేశంలో నిర్వహించబడే వార్షిక అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం. ఇందులో చిత్రలేఖనం, వక్తృత్వము మరియు నాటకం వంటి వివిధ అంశాలలో పోటీలు ఉంటాయి. ఇది 1991లో పట్టణ స్థాయి ఈవెంట్గా ప్రారంభమైంది. అప్పటి నుండి ఈ కార్యక్రమం పాఠశాల విద్యార్థులలో ప్రజాదరణ పొందింది మరియు ఇప్పుడు భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో వేలాది మంది పాల్గొనే జాతీయ స్థాయి ఈవెంట్. 2017కు ముందు నవంబర్ 2వ వారంలో కొత్తగూడెంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2017 నుంచి వేదికను వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కి అయితే మార్చడం జరిగింది. బాలోత్సవం ఇంపార్టెంట్. నెక్స్ట్ బారా షహీద్ దర్గా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎగ్జామ్లో అడిగారు ఇది. బారా షహీద్ దర్గా భారతదేశంలోని ఏపీలోని నెల్లూరులో ఉంది. బారా షహీద్ దర్గా అక్షరాల ఉర్దూలో 12 మంది అమరవీరుల మందిరము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ వర్డ్కి అర్థం గుర్తుంచుకోవాలి. బారా షహీద్ దర్గా అంటే ఏంటి? అక్షరాల ఉర్దూలో 12 మంది అమరవీరుల మందిరము అని అర్థము. మరి దర్గా నెల్లూరు వాటర్ ట్యాంక్ సరస్సు ఒడ్డున ఉంది. సో మరియు దాని పక్కనే ఈద్గా టూరిస్ట్ రిసార్ట్ మరియు పార్కులు ఉన్నాయి. హజ్రీలో మొహరం నెలలో రోటియార్కి ఈద్ లేదా రొట్టెల పండుగ వార్షిక పండుగగా దర్గా ప్రసిద్ధి మరియు దేశం మరియు విదేశాల నుంచి అనుచరులను ఆకర్షిస్తుంది. అంటే చాలామంది వస్తారండి ఇక్కడికి. ఓకే, నెల్లూరులో ప్రసిద్ధి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గంగమ్మ జాతర. ఓకే చూద్దాం. గంగమ్మ జాతర లేదా జాత్ర అనేది దక్షిణ భారతదేశంలోని అనేక ప్రదేశాలలో జరుపుకునే జానపద పండుగ. కర్ణాటక, రాయలసీమ ప్రాంతాలతో సహా మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ జాతరను జరుపుకుంటారు. ఇది 8 రోజుల పాట జరుపుకుంటారండి ఇది. మరి ఆంధ్ర ప్రాంతంలో చేపల వేట ప్రారంభానికి ముందు మత్స్యకారులు కూడా దీన్ని జరుపుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, చేపల వేటకు ముందు మత్స్యకారులు జరుపుకుంటారు గంగమ్మ జాతర. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గోదావరి మహాపుష్కరాలని చెప్పుకోవచ్చు. చూద్దాం.
గోదావరి మహాపుష్కరము. గోదావరి నది యొక్క గొప్ప ఆరాధనగా చెప్పుకోవచ్చు. 14 జూలై నుంచి 25 జూలై 2015 వరకు జరిగిన హిందూ పండుగ. ఈ పండుగ ప్రతి 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. మహాపుష్కరాలు అంటారు వీటిని. ఓకేనా. మరియు ఇది 12 సంవత్సరాలకు గోదావరి పుష్కర చక్రంలో 12వ పునరావృతము అవుతుంది. ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారండి మహాపుష్కరాలు? 144 సంవత్సరాలకు ఒకసారి. పుష్కరాలైతే 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఇంపార్టెంట్. ఈ పండుగ ఆషాఢము అంటే జూన్ లేదా జూలై నెలలో చతుర్దశి రోజు తిథి 14వ రోజు గురుగ్రహము సింహరాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రారంభమవుతుంది. మరి ఈ పండుగ 12 నెలల పాటు సిద్ధాంతపరంగా ఆచరిస్తారు. అయితే మొదటి 12 రోజుల తర్వాత పవిత్రమైనదిగా పరిగణించబడతాయి. గోదావరి పుష్కరాలలో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు అని, మరియు చివరి 12 రోజులు అంత్య పుష్కరాలు అని పిలుస్తారు. తదుపరి మహాపుష్కరము 2159లో జరుపుకుంటారండి. మళ్ళీ ఇప్పట్లో రాదు. ఓకే. నెక్స్ట్ వన్ కృష్ణా పుష్కరాలు. ఓకేనా. కృష్ణా నదికి వచ్చేటువంటి పుష్కరాలండి ఇవి. కృష్ణా పుష్కరాలు అనేది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కృష్ణానది పండుగ మరియు చాలా వైభవంగా జరుపుకుంటారు. బృహస్పతి కన్య రాశిలోనికి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఆచరిస్తారు. ఈ పండుగ 12 నెలల పాటు సిద్ధాంతపరంగా ఆచరిస్తారు. అయితే గ్రహం ఆ చిహ్నంలోనే ఉంటుంది. అయితే భారతీయుల విశ్వాసాల ప్రకారం మొదటి 12 రోజులు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడతాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణలలో పుష్కరం పురాతనమైన ఆచారం. 2016లో లాస్ట్ టైం అయితే 2016 వేడుక ఆగస్టు 12న ప్రారంభమై ఆగస్టు 23న ముగిసింది. లాస్ట్ టైం వచ్చిందండి ఇది కృష్ణ పుష్కరాలు. ఓకే. నెక్స్ట్ పీర్ల పండుగ చూద్దాం. పీర్ల పండుగ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాయలసీమ ప్రాంతంలో హిందువులు మరియు ముస్లిం జరుపుకునే పండుగ. ఇది ఆషూర్ఖానా అని పిలువబడే సూఫీ పుణ్యక్షేత్రాలలో జరుపుకుంటారు. ఇంపార్టెంట్ అండి ఆషూర్ఖానా. నెక్స్ట్ మొహరంలో భాగంగా ఆలం అని పిలువబడే శేషాన్ని ఊరేగిస్తారు. ఊరేగింపులో వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి పీర్ల పండుగ. నెక్స్ట్ వన్ పోలేరమ్మ జాతర. వెంకటగిరి పౌరులు పోలేరమ్మ జాతర వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. కలివేలమ్మ గ్రామదేవత అయినప్పటికీ రాజుల ఆచారంగా సాగే పోలేరమ్మ జాతర ఎంతో ప్రసిద్ధి. అలాగే నెల్లూరు, తిరుపతి, శ్రీకాళహస్తి మరియు చెన్నై వంటి సమీప గ్రామాల నుంచి మరియు సమీప నగరాల నుంచి పెద్ద ఎత్తున సంఖ్యలో ప్రజలు ఈ జాతర సందర్భంగా వస్తారు. నెక్స్ట్ రొట్టెల పండుగ చూద్దాం. రోట్యాన్కి ఈద్ లేదా రొట్టెల పండుగ అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో జరిగే వార్షిక 3 రోజుల ఉర్సు పండుగ. మోస్ట్ ఇంపార్టెంట్. 12 మంది అమరవీరుల వార్షిక సంఘటనను మొహరం నెలలో జరుపుకుంటారు. వారి మృతదేహాలను సమ్మేళనంలో ఖననం చేస్తారు. పుణ్యక్షేత్రాన్ని సందర్శించే మహిళలు నెల్లూరు ట్యాంకులో తమ రోటీలను చదునైన రోటీలుగా మార్చుకోవడం అయితే మనమైతే చూడవచ్చు. రొట్టెలు కూడా పంచుకుంటారండి ఇక్కడ. నెక్స్ట్ సిరిమాను పండుగ. సిరిమానోత్సవం ఎగ్జామ్లో అడిగారండి క్వశ్చన్. విజయనగరం పట్టణంలోని పెద్ది తల్లమ్మ దేవతని ప్రోత్సహించడానికి నిర్వహించబడే పండుగ. సిరి అంటే లక్ష్మీదేవత. ఓకే. అంటే సంపద మరియు శ్రేయస్సు. మరియు మాను అంటే ట్రంక్ లేదా లాగ్ అని అర్థము. మరి ఆలయ పూజారి సాయంత్రము 3 సార్లు కోట మరియు ఆలయం మధ్య ఊరేగింపు చేస్తున్నప్పుడు ఆకాశానికి ఎత్తైన పొడవైన సన్నని చెక్క కర్ర 60 అడుగుల కొలమానం యొక్క కొన నుండి వేలాడుతూ ఉంటాడు. ఈ మనువు ఎక్కడ దొరుకుతుందో కొన్ని రోజుల ముందు దేవతకు చెందిన పూజారి స్వయంగా చెబుతారు. ఆ స్థలం నుండి మాత్రమే దుంగను సేకరించాలి. ఆకాశానికి ఎత్తైన మరి సిబ్బంది పైభాగం నుండి వేలాడదీయడం చాలా ప్రమాదకర వ్యాయామం ఇది. అయితే అమ్మవారి అనుగ్రహం పూజారి క్రింద పడకుండా కాపాడుతుందని నమ్ముతారు. ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జరుగుతుంది. ఇది పొరుగు పట్టణాల నుంచి, గ్రామాల నుంచి 2 నుండి 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే గొప్ప కార్నివాల్.
ఈ కార్యక్రమము ఏర్పాట్లను విజయనగర రాజులైతే పర్యవేక్షించేవారండి ప్రీవియస్గా. నెక్స్ట్ శ్రీవారి బ్రహ్మోత్సవాలు. నెక్స్ట్ వన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం లేదా శ్రీ బ్రహ్మోత్సవం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయంలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన వార్షిక మహోత్సవం. ఈ విందు హిందూ క్యాలెండర్ నెల అశ్వినాలో ఒక నెల పాటు కొనసాగుతుంది. ఇది గ్రెగేరియన్ క్యాలెండర్ సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల మధ్య వస్తుంది. పీఠాధిపతి అయిన వెంకటేశ్వరుని ఉత్సవమూర్తి అంటే ఊరేగింపు దైవం మరియు అతని భార్యలు శ్రీదేవి మరియు భూదేవిని ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లో అనేక వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ వేడుక భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. బ్రహ్మోత్సవం అనేది బ్రహ్మదేవుని గౌరవార్థం జరిగే శుద్ధీకరణ కార్యక్రమము. ఓకేనా, శుద్ధీకరణ కార్యక్రమంగా మనమైతే చెప్పుకోవచ్చు. మరియు తిరుమలలో జరిగేటువంటి అతిపెద్ద పండుగ. నెక్స్ట్ తుంగభద్ర పుష్కరము చూద్దాం. తుంగభద్ర పుష్కరం సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి తుంగభద్ర నదిలో జరిగే పండుగ. ఈ పుష్కరాన్ని బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఆచరిస్తారండి. సో ఫ్రెండ్స్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పండుగలు, జాతరలు. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. 2 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ కనుక గమనించినట్లయితే 2 మార్కులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చదవండి. వీటి యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు జరిగేటువంటి షిఫ్ట్ 1 ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయని ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దానిపైన అనాలిసిస్ క్లాస్ కూడా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్. రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.